ఇప్పుడు ఇది 0 ఓటింగ్ అనిపిస్తుందా మీకు? రెగ్యులర్గా మనం ఇట్లా లైవ్ ఓపెన్ చేసాక 200-300 ఓట్లు పడేది. లుచ్చ పనులు చేస్తారు కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి. అరే లుచ్చా నీకే రా, ఇక వదిలేసిన పోయాలి, నీ రాతో బాగుంది పో. గ్రామాల్లో కనబడిన జీపీ కార్యదర్శులట, ఏ పంగలు తీరుతారు, పంగలు తీరుతా ఏం చెప్పినావు? గ్రామ పంచాయతీ ఆగమైతే నాకేమి, బీసీలకు 42% ఇస్తేనే పెట్టాలంటే కదా. నువ్వు వాడు నలుగుకుంటాడు రేవంత్ తెలివేలుగు వాణి సాయపాలు కూడా ఉన్నాయి. ఇంజనీర్లు దొరకాయి, నిన్న దొరికినాయి, రేపు పెడుతుంది ఆ సంగతి. మా ఛానల్ రమ్మి మీ షేర్ హోల్డర్స్ రా, మీ ఛానల్ వాళ్ళు వచ్చినా కొడకల్లారా, మీ షేర్ హోల్డర్స్ కాదా? మనందరం భరించడం కానీ మన ఛానల్ అంటే ఇచ్చినాం, నా ఛానల్ అంటే ఇద్దామా? మన రేవంత్ తెలివేలుగు ఇప్పుడు మన తొలిసీకట అయింది. ఇప్పుడు ఏమన్నారు తెలిసి లంగలు, తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లేకపోయినా పర్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగినా పర్వాలేదు, ఏది ఏమైనా పర్వాలేదు అన్నారు. కానీ 42% రిజర్వేషన్ ఇస్తేనే ఓటర్లు, అది వీక్ ఇచ్చేటోడు కాంగ్రెస్ వాడట, కోర్టుకు పోతాడు కాంగ్రెస్ వాడే, జీవో ఎత్తాడు కాంగ్రెస్ వాడే, అదే ఏ అని వాగుతోడు మళ్ళా యూట్యూబ్ లో ఉన్న కాంగ్రెస్ యూట్యూబ్ కుక్కలే. ఏది నలుపుకుంటాడు నా పద్ధతిలో దొంగనాథములు. అయాలనే కాంగ్రెస్ వెలుగు, రేవంత్ వెలుగు, రేవంత్ సేనాథ్ అంటే చెప్పదు పైసలు, సాయ పైసలు కొడకల్లారా, మా పైసలు మాకు ఇవ్వాలి. నా ఒక్కని ఇత్తుడు కాదు, అందరు ఇవ్వాలి. ఫస్ట్ నా తీరు, తర్వాత అందరికి ఇప్పిస్తాను, నేను ఇప్పిస్తా. దొంగనా కొడుకులు ఇలా కార్యాలయం కల్పిస్తారట కొడుకులకు. ఇన్ఛార్జీల పావంతో అనేక ఇక్కట్లు, గ్రామాలకు పంచాయతీ కార్యదర్శి నియమించరు. 8 గ్రామాలకు ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శిలే దిక్కులేరు. శనరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి కార్యదర్శి లేని వైనం. 2 నెలలుగా ఇన్ఛార్జి మండల పంచాయతీ అధికారితోనే నెట్టుకొస్తున్న దౌర్భాగ్యం. గ్రామాల్లో కుంట్ర పడుతున్న అభివృద్ధి. పంగలు చేతురు, మా ఎక్కడ ఒకటి పిర్యాగుల శివరస్తకు, ఒకటి ఉపశివరస్తకు కడతారా దొంగమలిగా. ఏమి రా ఈ ముచ్చరా? గ్రామ పంచాయతీ అభివృద్ధి గురించి వల్ల పంగలు తీరుతాం. ఇగో గ్రామ పంచాయతీ టాటర్ ఇచ్చి రైతు భరోసా రైతు భవనం కట్టి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని సరైన మార్గంలో వేసి గ్రామ పంచాయతీ డెవలప్ చేసి రోడ్లు వేసి బాత్రూమ్ పోతే కూడా రోడ్ వేసి ఈ నుంచి గాడికి కూడా కేసీఆర్ రుచనా కొడుకులు ఇద్దరు రేవంత్ తెలివేలుగు, రేవంత్ శనినా కొడుకులు ఏకమై మమ్మల్ని ముంచి మా సాయపజలు తిన్న దొంగనా కొడుకులు ఇలా కాంగ్రెస్ గొంతులై మమ్మల్ని దొంగల లెక్క మాతోని ఓటేపించి ఇలా కొడుకులు నోడేమో నెంబర్ 1 యూట్యూబ్ అంటుండు, ఓడేమో ఎమ్మెల్సీ అంటుండు. కాంగ్రెస్ రెడ్ల వచ్చదు ఆయన కుక్కలు. మీరు దొంగ బీసీలు కాదురా. జరాగరి గ్రామాల్లో కుంటున పడుతున్న అభివృద్ధి అట. నూతన మండల పంచాయతీ అధికారి కార్యదర్శులు నియమించాలి అని చెప్పేసి అంటున్నాం. ఎప్పుడు ఎట్టా ప్రభుత్వానికి ఫసిచ్చరారా, మరి ఫసించరాదన లంగా లత్కోర్ మళ్ళీ అంటే ఫస్ట్ ఇచ్చట. ఇప్పుడు గ్రామ పంచాయతీలు అంటే డెవలప్ చేపిస్తారట. పండబెట్టి పంగలు తీరుతారా నిన్ను? 4 రోజులే ఇంకా టైం అయిపోయింది, నీకు దేవుని దండం పెట్టాల్సిందే నువ్వు. కానీ అమ్మ ఈ ముచ్చట్లు వద్దులే, ఇలా పత్తితులు ఎక్కడ రాసి 2-3. నేడు జూబ్లీస్ పోలింగ్. అబ్బా ఎవరికి రా నీ ఓటు? రేవంత్ తెలివెలుక, రేవంత్ ఫొక్కన కూడా పెట్టినోడు కొత్తగా. వాడికి జోక్తాండి ఒకటే పట్టుకొని జోక్తానికి. అమ్మ చిన్న జోకుడు కాదు వాడు మామూలు లేడు వాడు. ఫజలారా ఈ వీడియో చేరి కథం, టాటా బై బై, గుడ్ బై గయా. మనకు పథకాలు రాకున్నా పైసలు రాకున్నా మనం గోస తీసినా పర్లేదు, కొడుకులకు మాత్రం కాంగ్రెస్కి వెళ్ళాలి. మన రేవంత్ తెలివేలుగు, మన శనిమలియాడు ఎడమోపోయారా మీకు, మీ నాశనం కాల. శనికిచ్చారా మీకు సాయపడ్డారు కొడుకులకి, ఇచ్చి పెద్ద చేసి అలా ఎగురుతారు రాంబోతులు లెక్క కొడుకులు. ఫోలింగ్ అట, మరి ఎవరికి ఫోలింగ్ చెప్పరు కొడుకులు, ఎవరికి అలా చెప్పరు. ఆదిర్యా చెప్పరు అంతే. యూపీలో వందే మాతరం తప్పనిసరి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థుల్లో దేశభక్తి నింపడమే లక్ష్యం. వందే మాతరం పాఠాన్ని వ్యతిరేకిస్తే సహించం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. శబాష్. యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంది. నాకు ఇంకా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగే మొత్తం ఆపు.
నేను అదే కోరుకుంటున్నాను. అదే ప్రతిరోజు మన ఛానల్ కూడా వస్తుంది వందే మాతరం గీతం. ఈ దేశంలో నిజమైన స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత ముద్దు బిడ్డలందరి ఫోటోలతో ప్రతిరోజు మనం కూడా దేశభక్తిని నింపుకునే ప్రయత్నంలో భాగంగా భారత్ యువత అంటే ఖచ్చితంగా అది ఉండాల్సింది. అది లేదు నేను లైవ్ చేయను. అందరూ తెలిసే ఉంటుంది చూసే వాళ్ళకు. హిందూ బాలికల టార్గెట్ అబ్బా ఏమిరా నిన్న దిక్కని రాసినవరా మళ్ళీగా నిజం చెప్పురా నిన్న దిక్కని రాసినీడు. ఓ కొడుకు పాత బస్తీలో డ్రగ్స్ లైంగిక దాడులట. బాధితురాలి వాగ్మూలం ఉన్నా చర్యలు తీసుకోవట్లే. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేదంటే కేంద్ర బలగాలను దింపుదాం అని రాదు. ఇప్పుడు ఫంగల్ జీరుతారా అని రాదురా. క్యూనిస్ కే తరఫ్ సే ఫంగల్ జీరుతా ఎవర్రా వాడు అట్లా. ఎందుకంటే తినుమారు మల్లన్న టీము టీఆర్పీ పార్టీకి ముస్లింల ఓట్లు కావాలి కదా, మావోయిస్టులే కావాలి, ముస్లింలే కావాలి. అందుకే మా బండి సంజయ్ గారిది అన్నట్టు రాసిండు. మరి నిన్న దిక్కగా చూసినావురా? నిన్న చూసిండు వీడియో చూసి అమ్మాయి దిక్కిండ్రు నన్నని మా బండి సంజయ్ గారిని రాసిండు. క్యాస్ట్ ఫీలింగ్ తో రాసినావు నాకు వినోదా. అంతే ఇంతవరకు ఇలా ముచ్చటగా కనిపిస్తా ఉంది. ఇలా ఒకసారి పోలింగ్ అబ్జర్వ్ చేద్దాం. ఏమేం పోలింగ్ వచ్చింది ఏందని తెలవాలి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటారు ఇలా నాకు తెలవాలి. నేను అదే అనుకుంటాను. ప్రజల అభిప్రాయమే, నాకేం సంబంధం లేదు. నేను నా వార్తలు నేనేం చెప్పాను, ప్రజల వార్తలే నా నోటి ద్వారా చెప్తున్నా. ఒక్క నిమిషం అయిపోయింది. మరి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరా? నేను మరీ విజ్ఞప్తి చేస్తాను. 2000 మంది ఇప్పుడు లైవ్ చూసారు, కానీ మరి లైక్ చేయడానికి వెనకడుగేస్తారు. వీళ్ళేమో రిపోర్ట్లు కొడతారు. జూబ్లీస్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారంటే ఇక 85% మంది చెప్తున్నారు. 700 మంది ఓటేసి ఇప్పటికి దాదాపుగా 85% మంది విఆర్ఎస్ కి ఎత్తా అంటారు. ఇక మన నల్లమల పులి నేను గెలుస్తాను అంటుడుగా 9 మంది చెప్తారు గెలుతాడని. అన్న టు ఫెయిల్ అవుతుంది. టాటా బై బై గుడ్ బై గయా. 9 వస్తుంది అన్న రేవంత్ అన్న. నీకు ఇల్లు ఎంత వస్తుంది తెలుసా? ఏం 0 అని చూపిస్తుంది. ఇగో ఇదే ఈ రిపోర్ట్ కొట్టే సన్నాసులు. ఏంది ఇక్కడ మీకు పోలింగ్ రాలేదా? నా దాంట్లో అట్లా చూపిస్తుంది. ఇంకో ఇదే ఇప్పుడు అలా ఓటేసి ఇలా దాదాపుగా ఓటేయడానికి చాలా మంది చూస్తుంటారు, కానీ ఇది మీకు రాలే. ఈరోజు కంప్లీట్ గా 1 అవర్ దాటింది పోలింగ్ పెట్టి. ఈ లుచ్చపనులు అనుకోరా మలేషగా. ఇప్పుడు ఈ పోలింగ్ ఎందుకు రాలేరా? ఒక్కడన్నా ఇప్పుడు 2000 మంది చూసిర్రా. ఇక నన్ను నప్పించుకొని చేయి, నువ్వు నప్పించుకొని కారా మళ్ళీగా. ఇప్పుడు ఇది 0 ఓటింగ్ అనిపిస్తుందా మీకు? రెగ్యులర్ గా మనం ఇట్లా లైవ్ ఓపెన్ చేసాక 200-300 ఓట్లు పడేది. లుచ్చపనులు చేస్తారు కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి. అరే లుచ్చా నీకేరా మళ్ళీగా చూసుకో ఈ బతుకులమ్మ అన్నవాడ. ఇక రాదురా నీకు సిగ్గి.